చూసిరా ఈ రోజు మేము అందరం వచ్చినామండి. అందరం ఎందుకో తెలుసా, ఈ రోజు సండే కదా. సండే మీకు చెప్పాం కదా పిల్లలకి హాలిడే ఉంటుంది, మా వారికి వీక్ ఆఫ్. ఇవాళ మేము అందరం ఉంటున్నాం కాబట్టి మా డాడీకి కూడా, డాడీ ఈ రోజు నువ్వు కూడా ఉండాల్సిందే అని చెప్పి మేము మా డాడీని కూడా బతిలాడి తెచ్చేసుకున్నాం అనమాట. కంప్లీట్ ఫ్యామిలీ మేము అందరం ఇక్కడే ఉన్నాము. పిల్లలు, మా తమ్ముడు, నేను, మా మమ్మీ, మా వారు, మా డాడీ. సో ఈరోజు నిజంగా అసలు ఫుల్ పండగే అనుకోండి. అయితే ఈరోజు నేను వచ్చేసి చికెన్ బిర్యానీ కట్టెల పొయ్యి మీద విలేజ్ స్టైల్లో ఎట్లుంటుందో చేద్దాం అనుకుంటున్నా. అమ్మ వచ్చేసి ఒట్టి తునుకలు కూర, ఫ్రై, సంగటి, మిరపకాయ నలుపుడు ఇవన్నీ చేస్తుంది. అయితే అవన్నీ మీరు చూడాలి అంటే అమ్మ ఛానల్కి వెళ్ళి చూసేయాల్సిందే. ఇది చికెన్ బిర్యానీ విలేజ్ స్టైల్లో ఎట్లుంటుందో ఈరోజు నేను చేసి చూపిస్తా మా వారితో కలిపి. ఇంకా ఫుల్ ఫన్ ఉంటుంది వీడియో, కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. అయితే ఇవాళ నేను తెలుసా ఇట్లండి ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకొచ్చినా అండి. మామూలుగా ఇవన్నీ మన ఇంట్లో ఉంటుండే, ఎన్ని రోజుల నుంచి అసలు వీటిల్లో వండాలని ఆశతో అన్ని కొనిపెట్టుడు తప్ప వాడిందే లేదు, ఒకటి రెండిట్లో తప్ప. అయితే ఇంక ఈ సెటప్ అంతా మీరు ఎంత బాగా నన్ను సపోర్ట్ చేశారు. లాస్ట్ వీడియోలో నేను అడిగా ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలా అంటే అసలు ప్రతి ఒక్కరు ఇంక ఇట్లాంటి వీడియోసే పెట్టక్క అని చెప్పారు. ఇంకా మీరు అడిగితే నేను చేయకుండా ఉంటానా, అందుకని చెప్పి ఇంట్లో ఉన్న గిన్నెలు అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినాం. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇవన్నీ మంచిగా సర్ది పెట్టేసి వెళ్తా. ఇంకా రెగ్యులర్గా ఇట్లా మట్టి పాత్రలోనే వంట చేద్దామని అనుకుంటున్నా. ఇంటి దగ్గర నుంచి నేను కొన్ని సామాన్లు, అమ్మ కొన్ని సామాన్లు తెచ్చింది. అమ్మ కూరగాయలు అవన్నీ, కూర అవన్నీ తీసుకొచ్చింది. నేను వచ్చేసి ఉప్పు కారాలు, చికెన్ అవి నేను తీసుకొచ్చిన. సో ఇంకా ప్రొసీజర్లోకి మనం వెళ్ళిపోదాం. ఈ సామాన్లు అన్నీ తీసి అయితే ఫస్ట్ అక్కడ దగ్గరలో పెట్టుకుంటా. నా దగ్గరలో ఇక్కడ చికెన్ కడుగుతున్నా నేను. కడిగేసి వెళ్ళి ఇంకా అక్కడ కూర్చొని ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. చెట్లకి నాన్ వెజ్ వాటర్ పోస్తే మస్తు గ్రో అవుతాయండి. చాలా మంది ఇంట్లో మనీ ప్లాంట్ ఎదుగుతలే అక్క ఎట్లా ఏంది అని అడుగుతున్నారు. ఇజ్జత్ పోయి ఆల్రెడీ. ఇది బానే ఉంది. అడిగేసుకున్నా. హలో అందరికి, చూస్తున్నారు కదా ఆల్రెడీ హలో చెప్పినా, మళ్ళీ చెప్తున్నా. బ్రెయినే పని చేయట్లే. నాకైతే ఆహ్లాదంగా ఉంది. అన్నిటికంటే మించి ఇది మీకు నచ్చుతుంది, నాకు నచ్చుతుంది. అన్నీ ఇదిగోండి పక్కన పెట్టేసుకున్నా సామాన్లు. చికెన్ కూడా కడిగి పెట్టేసుకున్నా. అయితే ఈ చికెన్ చూసాక నాకు అనిపించింది, అరే పకోడీ కూడా చేసి ఉంటే బాగుండేది అని అనిపించింది. ఇంకా పకోడీ కోసం కూడా తీసి పెట్టిన. అంటే చెస్ట్ పీస్ పకోడీ అయితే బాగుంటదండి. రెండమ్మా స్పెషల్స్ నాకు పోటీ అన్నా బిడ్డ. అట్లా ఎప్పుడు కాదు మమ్మీ, నేను రెండు స్పెషల్స్, నా బిడ్డ రెండు స్పెషల్స్. ఎంత మంచిగా కూర్చుందో, పేదరాజు పెద్దమ్మ కూర్చున్నట్టు నా బిడ్డ. ఎంత బాగుంది, అన్ని సెట్ చేసుకొని మంచిగా కూర్చొని బాగుంది. నిజంగా చెప్పాలంటే ఇంకా మేము అనుకుంటున్నాం బ్యాంబూతోనే ఒక గుడిసె టైప్ లో చూద్దామా. ఇక్కడ కూడా బ్యాంబూస్ ఇవి ఏమన్నా దొరికితే, అల్లికలు లాంటివి, స్టూల్స్ లాంటివి ఉంటే ఇట్లా తెచ్చి పెడదామా అని. మెల్లిగా అండి. మీకైతే ఇది నచ్చింది కదా, మీకు నచ్చిందని అయితే నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే నిన్న మీరు చూపించిన అబ్బబ్బబ్బబ్బా ఆ రెస్పాన్స్ మామూలుగా లేదండి. ఎంత బాగా చెప్పారు తెలుసా చాలా మంది. చాలా బాగుంది అక్క, ఇంక ఇదే కంటిన్యూ చేయి, ఇంక ఇట్లే తీయని. ఇట్లే ఇద్దాం అనుకుంటున్నాం మమ్మీ. నా బిడ్డ కంటిన్యూ. మమ్మీ కామెంట్స్ ఎంత మంచిగా వచ్చినాయి, చేద్దాం మమ్మీ, మస్తు సెట్ చేద్దామని ఇంట్లో ఉండే కుండలని పట్టుకొచ్చింది. ఇంకా పట్టుకొచ్చేసిన. ఇంక ఇంట్లో ఉండే ఈ రోజు ఫస్ట్ స్టెప్ ఇంట్లో ఉండే కుండలు తేవడం. నెక్స్ట్ వీడియోలో ఇక్కడ ఏదైనా సెట్ చేసుకుందామా అని చూస్తున్నాము. అంటే మంచిగా ఇట్లా పెట్టుకోవడానికి, ఇవన్నీ పెట్టుకోవడానికి ఇటుకల పైన అన్నట్టు కాకుండా ఇట్లా చేద్దామా అని చూస్తున్నాం. అట్లా ఇంక అన్నీ అండి. ఏందబ్బా నిశ్శబ్దంగా ఉందనుకుంటురా. మా డాడీ, మా వారు, మా పిల్లలు అందరూ బయటికి వెళ్ళిరు. థమ్స్అప్ అయి తెచ్చుకుంటాము. వాళ్ళకి ఏదైనా, వాళ్ళు ఒకటే సతాయిస్తురు, తిన్నీకి అది కావాలి ఇది కావాలని. ఇంకా తెచ్చుకుంటారని పోయిర్రు అనమాట. వాళ్ళు పోతే చూడండి సునామీ వచ్చి ఆగిపోయినట్లేదు మమ్మీ.
అట్లనే బావా బామ్మ పార్టీ కూడా చేస్తున్నట్టు ఎగ్జాక్ట్ గా అందుకే ఇద్దరు గుసగుసలు ఆడుకొని పోయారు ఇక. మాకేమో పిల్లలని వంక చెప్పారు కానీ మాకు తెలుసు వాళ్ళ గురించి మాకు తెలియదా, మరి మాకు తెలియనట్టే పోయిర్రు. గుసగుసలాడుతూ బావా పోయేద్దాం అన్నాడు, రాసిన్ అన్నాడు. ఇంకా పిల్లలు ఊరుకుంటారా? మాకు థమ్సప్లు గిమ్సప్లు అనే కానీ అబ్బా మాకు కూడా జరసేపు నిమ్మలంగా ఉంటుంది మాట్లాడదాంలే అని ఇంకా సెట్ అయిపోయింది. మమ్మీ నువ్వు ఇది వాడతావా మమ్మీ? కొత్తిమీర పుదీనా ఏమన్నా? కొంచెం. అవునా? చాలా బాగుంది మమ్మీ. ఇట్లా ఆహా దీంట్లో ఏదో అంటుంది, కడుక్కొచ్చుకుంటా దీన్ని. నా బిడ్డ చేసే వరకు నేను నా వంట ప్రిపేర్ చేసుకుంటా. మా మమ్మీ ఈరోజు సంగటి చేస్తుందండి. సంగటి ఒట్టి తునకలు. చాలా మంది అడిగారు మా నాకు సంగటి. సంగటి ఒట్టి తునకలు కూర ఫ్రై. హైలైట్ ఏంటంటే మిరపకాయ నలుపుడు. మిరపకాయ నలుపుడు సూపర్ అండి. అది చేస్తుందంట మా మమ్మీ ఈరోజు. మిస్ కాకుండా చూడండి, అది కూడా అమ్మ ఛానల్లో ఉంటుంది అది. నేను వచ్చేసి ఈరోజు విలేజ్ స్టైల్లో చికెన్ బిర్యానీ చేస్తాను. దమ్ బిర్యానీ కాదు, దమ్ బిర్యానీ కాకుండా విలేజ్ స్టైల్లో అసలు మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత బాగా వండి పెడతారు ఆ టైప్ అనమాట. అట్లా చేద్దాం అనుకుంటున్నా. కరేపాకు ఇంటికా నుంచి తెచ్చినావా మమ్మీ? అదే మా మమ్మీకి మొన్న అసలు ప్రాణం అంతా విలవిలలాడింది. ఇక మళ్ళా నా బిడ్డ వస్తే ఆయనతో అంతా తెంపేయగల అని చేస్తానా ఇంటికాంచి తెచ్చిన. ఇంటికా నుంచి ఇవన్నీ మమ్మీ చిన్న చెట్టు వచ్చింది. అవును మమ్మీ, సీరియస్గా అండి. ఇట్లా అసలు వండుకుంటుంటే మెయిన్ థింగ్ వీడియోస్ ఏమో కానీ మమ్మీ మన టమాటాలు తేలే ఈరోజు కూడా. ఏంది మమ్మీ నువ్వు? అరే నిన్న అంటే టమాటాలు లేకుండా సూపర్ ఉండే టేస్ట్. ఈ రోజు కూడా ఏమో మమ్మీ. అయ్యో మర్చిపోయినా నాన్న, నిజంగా డాడీకి చెప్తా ఫోన్ చేసి. ఇంకేం వద్దులే మమ్మీ, టమాటా లేకుండా చేసేసి. టమాటా లేకుండా చేసేసి ఏం కాదు. అదే కానీ నిన్న మాత్రం అండి, అదే మొన్న నేను ఏందో మర్చిపోయినా అని నాకు తెలుసు. నాకు మా మమ్మీ ఏమన్నా తెస్తా అంటే ఇవి కూడా తెస్తా అన్నది. ఉప్పులు పప్పులు అదే ఉప్పు కారాలు నేను తెస్తా అని. నాకు మా మమ్మీ ఎటు తిరిగి మిస్ చేస్తుంది ఏదో ఒకటని నేనే తెస్తా మమ్మ. ఫ్రిడ్జ్ లో నుంచి పచ్చిమిర్చి అవి తీసుకున్నా కానీ అది తీసుకున్నామ్మా. టమాటాలు టమాటా గంపడు ఉండే ఎన్ని తెప్పించిన రాత్రి ఇది తెద్దామని తెచ్చి ఇక్కడ పెట్టేసుకోవాలి మమ్మ. అందుకని ఎక్కువ 2 కిలోలు తెప్పించినాం మన డాడీతోని. అబ్బా నేనే ఏం కాదులే అమ్మే, మనం దానికి వాడతాం మమ్మీ. దానికి కూడా నాకు కూడా దానికంటే ఫోన్ చేయి మమ్మీ. డాడీ వాళ్ళు ఎట్లా బయటనే ఉన్నారు. టమాటా లేకుండానే చేసేయచ్చు, ఉల్లిగడ్డ వేసేసి. మరి ఏం కాదు, దీనికి కూడా ఇట్లానే చేద్దాంలే అమ్మే. చేసేస్తావా? అయినా ఒకటి చెప్పాలండి మీకు, మొన్న కూడా మేము టమాటాలు వేద్దాం అనుకున్నాం, వేయలే. టేస్ట్ సీరియస్గా ఎంత బాగుంది తెలుసా. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మేము ఇష్టంతోనే వండుతున్నాం. అదొకటి, కట్టెల పొయ్యి మీద అసలు అది నెక్స్ట్ లెవెల్ టేస్ట్ని యాడ్ చేస్తుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను ఈరోజు చికెన్ పకోడీ కూడా చేస్తా. చికెన్ బిర్యానీ, చికెన్ పకోడీ. పకోడీ ఎందుకంటే మమ్మీ ఆ చెస్ట్ పీసెస్ అన్నీ నాకు అసలు ఆ బిర్యానీలో తినబుద్దే కాదు. ఎవరు తినరు. పకోడీలో కలిపి పెట్టుకో అమ్మే. దాని మీదకి మూత ఉంది చూడు మమ్మీ, దాని మీద పెట్టాలంటే. ఇంకా కొంటామండి మట్టి పాత్రలు, ఇంకా తీసుకుంటాను నేను. ఇంకా ఇద్దరం, నేను అమ్మ కలిసి, ఇంకా ఇక్కడే కదా చేసేది, ఇద్దరం కలిసి అన్నీ తీసుకుంటాము అనుకుంటున్నాం. ఇంకా అయిపోయినట్టే కదరా, పోయి అంటించేయాలి. నేను అంటిస్తాను కానీ ఇంకేమైనా ఉన్నాయని. ఏం లేవు అమ్మే. ఇది కలిపి పెట్టేసుకుంటా. ఏంటిది? చికెన్ పకోడీకి. అందులో నుంచి ఒక బొగ్గు ఇన్లే మమ్మీ. నేను కట్టెల పొయ్యి మీద వండుతానండి. నా కళలో కూడా నేను అనుకోలే. వండుతుంటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ తెలుసా. కట్టెల పొయ్యి మీద చేస్తున్నందుకు ఏమో మరి. ఇది పకోడీ కోసం తీసిపెట్టిన చెస్ట్ పీసెస్ అన్నమాట. ఈ చెస్ట్ పీసెస్ ఫ్రై చేస్తే, పకోడీస్ చేస్తేనే బాగుంటుంది. కూరలో కూడా అంత టేస్ట్ అనిపించదు నాకు. కొంచెం చిన్నప్పుడు అయితే నాన్న ఇట్లా ఊర్లో మా చిన్న వాళ్ళ ఇంటికి అట్లా గంటి తీసుకొని అగ్గికి పోయేవాళ్ళం.
అవును ఇది ఎవరికైనా గుర్తుందో లేదు, అగ్గి కూడా తెచ్చుకొని ఇట్లా అవునా అమ్మే? లేచేద్దాం. కింద వేసుకొని మాకు అగ్గి పెడితే పనిలే. మన వాళ్ళకి అందరికీ గుర్తుంటుంది రాయలసీమలో అగ్గి కూడా ఇట్లా తెచ్చుకునే వాళ్ళం గెంటుతో. అగ్గి గంట ఉండే మాది సపరేట్. అవునా అమ్మే? తెచ్చేసుకొని ఊపేవాళ్ళం కట్టెలు పెట్టి. నేను ఇంటి దగ్గర నుంచి ఈరోజు కార్న్ ఫ్లోర్ కూడా తీసుకొచ్చిన తెలుసా. కార్న్ ఫ్లోరు అన్నీ మళ్ళీ తీసుకెళ్తాం. ఇవి మాత్రం కొంచెం వీటికి కూడా సపరేట్గా ఇక్కడ మట్టివే చిన్న చిన్నవి ఇవి ఉంటాయి కదా, ఇవి జాడీలు లాగా మమ్మీ. జాడీలు తీసుకుందాం మమ్మీ, అన్నీ తీసుకుందాం. ఉప్పు కారాలు వేసి పెట్టుకోవడానికి, నీళ్ళు పెట్టుకోవడానికి కుండలు. ఇందులో ఉప్పు, కారం, పసుపు, కార్న్ఫ్లోరు, నెక్స్ట్ వచ్చేసి అల్మెల్లిగడ్డ పేస్ట్. అల్మెల్లిగడ్డ కూడా వేస్తున్నా. ఆలుగడ్డ దానికి ఆలుగడ్డ మమ్మీ ఏం చేస్తుందరా, ఏదో చేస్తా అని తీసుకొచ్చింది. ఇక్కడ అన్ని మసాలాలు ఉన్నాయారా. నాకు ఈ పొగతే, నాకు ఇక్కడ ఏదైనా బాధ ఉందంటే ఆ పొగ కంట్లోకి వచ్చినప్పుడు మస్తు మండిపోతుంది. నిశ్శబ్దంగా ఎంత బాగుందో తెలుసా అండి ఇక్కడ. నిశ్శబ్దంగా, ఆహ్లాదంగా, హాయిగా. ఇంక ఇది కలిపేసి పక్కకు పెట్టేస్తా. ఇది పక్కన అట్లా మ్యారినేట్ అవుతుంది. ఆ తర్వాత వేసి కుండలో వేసి మూత పెట్టి ఇది కుండలో వేసి కలిపిడే బెస్ట్ ఉన్నట్టుంది. వేసేసి మరి ఇంకా మంచిగా ఇక్కడ కొంచెం అన్నీ సౌకర్యంగా సెట్ చేసుకుంటే. ఇప్పుడు అన్నీ తెచ్చుకుంటున్నాం మేము ఇంటి దగ్గర నుంచి, తెచ్చుతూ తీసుకెళ్తూ అట్లా. ఏమో అండి, నిజానికి ఇదే లైఫ్లో ఊర్లో వాళ్ళకి అసలు ఏమీ ఉండవు కదా మమ్మీ సౌకర్యాలు. అయినా ఎంత టేస్టీగా ఉంటాయో అక్కడ వంటకాలు, కానీ అక్కడ వాతావరణం కూడా. నిన్న ఈ వీడియోకి చాలామంది అసలు పీస్ ఆఫ్ మైండ్ లాగా ఉందక్క, చాలా బాగుంది, మనసుకు ప్రశాంతంగా ఉంది, ఇంక ఇట్లనే తీయండి అన్నారు. చూస్తుంటే మీకు ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ ఉండి చేసినంతసేపు మాకు కూడా అట్లే ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంది. ఇది కలిపి పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తా. అది చికెన్ ఫ్రైకి కలిపి పెట్టేసిన అండి. ఇంకా ఈ లోపు మనము చికెన్ బిర్యానీ చేసేసుకున్నాం విలేజ్ స్టైల్లో. విలేజ్ స్టైల్ అంటే ఏం లే, కట్టెల పొయ్యి మీద ఉన్న వాటితోనే చేసుకునేదే విలేజ్ స్టైల్. గిన్నె గట్టికి గుస్తుందంటవారా? ఇట్లా అవుమే, కట్టెలు పెట్టుకో. కట్టెలు పెట్టను అమ్మ, ఇంకా పెట్టు, రెండు పెట్టు. ఇవి నిన్న నేను, మా మమ్మీ, మా తమ్ముడు మొన్న వచ్చినప్పుడు పక్కన నీ ప్లాట్లో తెచ్చావు. నీ ప్లాట్లో చెట్టు ఉంటే నా ఇక్కడ చూడుర్రి, మా మమ్మీ మనమైతే మాత్రం మన అనిపిస్తుంది పక్కన మన ప్లాట్లో. అది కూడా ఫస్ట్ తీసుకుంది నేను, అంటే భయాన గయాన గట్టి చేసినాము. తర్వాత నాకే ఆశ పుట్టింది, అంతా మాదేగా, నాకు కావాలి మమ్మీ అనగానే మా తమ్ముడు పేరు పైన చేసిన రిజిస్ట్రేషన్. నేను ఇప్పటివరకు చెప్పాలంటే డబ్బులు కూడా ఇవ్వలే. ఇచ్చినప్పటికీ మా ఏంది డబ్బులు కూడా వెళ్ళే రిజిస్ట్రేషన్ చేయించినా అది నా బిడ్డదని చెప్తా నేను. ఇంకంతే కదా. అవును అన్నాక అయిపోయి అంతా మనదే. నా బిడ్డదైతే ఒకటి, నాదే ఒకటే, నాదైతే ఒకటి, నా బిడ్డదైతే ఒకటే. ఇవన్నీ మాదే, అన్నీ కలిసి చేసుకుంటాం. ఆ రోజు ఇది తీసుకున్నప్పుడు కూడా నా బిడ్డ 10 లక్షలు ఏమో 10-15 లక్షలు ఇచ్చింది అనుకుంటా కదా. ల్యాండ్ తీసుకున్నాం. మాకు అట్లా భేదాలు ఏమి ఉండవండి. మేము ప్రతిదీ తీసుకునేటప్పుడు ఒకరికొకరు తీస్తాం. ఇంత కలిపి ఒకటి తీసేస్తాం. ఇప్పుడు మాది ఎట్లా అంటే, ఒకరి ఏదైనా ల్యాండ్ చూసినాం అనుకో, అమ్మ దగ్గర ఎంత ఉన్నాయి, నా దగ్గర ఎంత ఉన్నాయి, రెండు కలుపుకొని మేము ప్లాన్ చేస్తాం. ఇంకా తక్కువ పడితే ఇంకేడన్నా తెస్తామా, ప్లాన్ చేసుకొని దిగేస్తాం. రేపు తర్వాత అది ఎవరు ఉంచుకునే తర్వాత విషయం. అప్పటి వరకు దాన్ని నిలబెట్టేయాలంటే మాకు నచ్చితే అట్లుంటాం అన్నమాట. ఏది చూసినా అందరూ చూసి అందరు నచ్చంది ఏది తీసుకో. మా ఎవరి అవును, ఈవెన్ ఇది కొనాలన్నా మా అందరికి నచ్చాలి. మేము ఏది అంటే ఎవరికి ఎవరం ఏది తీసుకోవాలన్నా కూడా
అందరం నచ్చితేనే తీసుకుంటాం, తర్వాత అది ఎవరికి కావాలి అనేది తర్వాత డిసైడ్. ఆయిల్ పోసినావా? ఆయిల్ కూడా ఒక గ్లాస్ లో పోసి పెట్టుకోవద్దా కుండలో? అవును మమ్మీ. డబ్బా తీసుకోడు. అబ్బా పొగేందుకు మమ్మీ వస్తుంది, వచ్చినా కూడా మండద్దు మా. ఇదిగో నాకు వస్తానే లేదా? నాకు వస్తలేదా? నీ కళ్ళే మండుతలేవు, నాకు కొంచెం దానికి ఎందుకు ఇంత మండుతున్నాయి, నీకు కూడా మండుతలేవు కదా. నాకేంటి మండద్దు, నా కళ్ళల్లో డస్ట్ ఎక్కువ ఉన్నట్టుంది. ఆయిల్ కూడా కొంచెం వేడి ఎక్కుతుంది. ఇదిగోండి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు. నాన్న చికెన్ పకోడీలే నిమ్మకాయలే ఏలే అమ్మి, అప్పటికప్పుడు పిండుతా. ఓకే. వేసి కలబెడుతున్నా. ఆహా పొయ్యి సౌండ్ అది కూడా భలే మండుతుంది కదా. కాకపోతే నా బిడ్డ పొగ కల్లాడుతుంది. 4 రోజులు అయితే అలవాటు అవుతుందిలే. ఇంతవరకు తెలవదు కదా. నేనంటే చిన్నప్పటి నుంచి ఊర్లో పుట్టి పెరిగి కట్టెలు పొయ్యి ఇదంతా నాకు కామను. నేను ఇంతవరకు నిజానికి ఇది చేయలే కదా, కొంచెం మండిపోతుంది. ఆ వంటలు అవి చేయడం మంచిగా చేస్తా కానీ కాకపోతే నాకు తోముడే ఇబ్బంది. మా చేతులు మొత్తం నల్లగా అయిపోతాయి. మొన్న నేను అదే అంటున్నా, మా వండుకొని తింటాం అంతా మంచిగా కానీ అది అల్లం గడ్డ కూడా వేసేస్తా అంతే. అట్లా చూపి అల్లం గడ్డ, చికెన్ మసాలా, గరం మసాలా, అల్లం గడ్డ. అది కాదురా పప్పి, ఇది మర్చిపోతుంది కదరా బిర్యానీది. అంటారు మమ్మీ ఏమన్నా కామెంట్లా, అక్క నీ భాష మొత్తం తెలంగాణ లెక్కనే మాట్లాడుతున్నావు. తెలంగాణ లెక్కనే కాకపోతే ఇంకెవరు నువ్వు? కాదు తెలంగాణ కాకపోతే ఇంకేం ఆంధ్రాదానిగా? నువ్వు తెలంగాణలో పుట్టి పెరిగినావు. అవును, నీ అమ్మ రాయలసీమ, నేను ఆయన తెలంగాణ. ఇంకా నీది ఏదైతే అది. అట్లా అంటున్నారు అని చెప్తున్నా. ఇళ్ళని కొట్టి చంపేస్తున్నారు. మరి లేకపోతే ఇదిగో అన్ని మసాలాలు వేసి గరం మసాలా కూడా వేసిన కానీ అది చాలదు. మా మమ్మీ అన్ని మసాలాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు మాది రాయలసీమ అండి, మా అమ్మగారిది రాయలసీమ, మా మామయ్య రాయలసీమ. ఎప్పుడో జాబ్ పరంగా పెళ్లి కాకుండా వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయింది. ఇక్కడే పెళ్ళి, ఇక్కడే పిల్లలు, ఇక్కడే మొత్తం. ఇంకా అక్కడ వచ్చే మా మామయ్యకి వచ్చే ఆస్తులను కూడా వదిలేసి ఇంకా నేను పోనని చెప్పి ఇక్కడే సెటిల్ అయిపోయింది. ఇక్కడే సంపాదించుకొని ఇక్కడే నిలిచిపోయిండు. మా ఆయన పుట్టిండు, నా పిల్లలు ఏడు పుట్టిండ్రు. నేను ఆడి నుంచి వచ్చినంత మాత్రం నాది అవుతుందా? రాయల తెలంగాణ, జై తెలంగాణ. ఇంకా తెలంగాణ మాటలు కాబట్టి ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డలకి ఏం మాట్లాడతాయి? గరం మసాలా వేసిన అందులో బిర్యానీ మసాలా వేసినాక మళ్ళీ గరం మసాలా కూడా వేసిన. కాకపోతే చాలా మందికి మా అమ్మాయిలు మాట్లాడుతుందో ఆ మాటలు వస్తాయి మా. అవును మమ్మీ. ఆ యాస అనేది ఇప్పుడు చెన్నై అమ్మాయి అయితే చెన్నై స్లాంగ్ వస్తుంది. నేను రాయలసీమ అమ్మను కాబట్టి కొంచెం ఆ స్లాంగ్ వస్తుంది తప్ప తెలంగాణ బిడ్డలు అదిగండి. ఇప్పుడు అందులోనే కారం కూడా. కారం ఎందుకు మమ్మీ? పిల్లలు మంచిగా మరి మామూలుగా అయితే ఇందులో కారం వేసుకోవచ్చండి. మనం చికెన్ బిర్యానీ వేసేటప్పుడు కారం వేసుకోవచ్చు. కానీ నేను మా కోసం మిరపకాయలు వేసిన, బాగా చాలా వేసిన. ఇదిగోండి, కానీ పిల్లలు జర వైట్గా వాళ్ళకి సాఫ్ట్గా ఉంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది కదా, అందుకని వాళ్ళ కోసం నేను వేస్తలేను. ఇవి కూడా వేసేస్తా. కొత్తిమీర. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను చికెన్ కూడా వేసేస్తా. కడిగి పెట్టుకున్నా. కారం వేస్తే మస్తు కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా మనకు వేరేది అవసరం లేదు. ఇలా కూర మంచిగా తినేయచ్చు, ఇంత పెరుగు వేసుకొని తినేయచ్చు. కానీ నేను పిల్లల కోసం వేయట్లే. కలబెడుతుంది. కారం వేస్తే కలర్ఫుల్ మస్తు గుమ్మగుమ్మలు ఆడుతుంది మమ్మీ. కట్టెలు ఇంకా 4 రోజులు అయితే మన నెక్స్ట్ అదే మమ్మీ, పక్క అదే. ఇంక మనకి ఇల్లు నచ్చదు, ఉండి ప్రశాంతంగా నచ్చదు. దాని మీద మూత పెట్టేస్తున్నాం. అదే పెట్టేద్దాం. అది పెడతావా? నేను ఇది కడిగి పెట్టేస్తాను.
బాగానే కొన్నావు మా గోపురాలు. ఎక్కడ కొన్నావు ఇవన్నీ? ఏంది మమ్మీ, నాకు ఎంత పిచ్చి తెలుసా అండి. మన ఊరికి పోతే అంటే కడప వైపు ఆడగొనుడు, పుణ్యక్షేత్రాలు పోతే ఆడ రోడ్ల మీద ఇట్లా పెట్టుకొని ఉంటారు కదా ఊర్ల కాడ తక్కువకి ఆడగొనుడు. ఈ నల్లవి ఉన్నాయా? ఇవి ఎన్ని ఇయర్స్ బ్యాక్ అనుకుంటున్నారు? నా పెళ్ళైన కొత్తలో మమ్మీ ఇవి కొన్నది. అవునా? నా పెళ్ళైన కొత్తలో అండి, పెళ్ళైన 2-3 నెలలకు అనుకోండి. ఆ టైంలో ఎందుకు వచ్చిందో నాకు ఈ సోకు మట్టిలో ఉండాలని కొనేసిన. అప్పట్లోనే ఒక్కొక్క గిన్నె 800 ఏమో పడిందండి. మస్తు రేటు. నల్లకుండ అని ఎక్కువ రేటుకి అమ్మిరు దాన్ని. ఇంకా సీజనింగ్ అది ఏం చేయని అవసరం లేదంట ఉన్నాయి. కానీ అవన్నీ ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి చూడండి. అదే మమ్మీ టైము, ఏది ఎప్పుడో మనకు తెలియదు. ఏది వస్తువు అనేది ఎప్పుడో పని పడుతుంది అంటారు చూడు, తినే వరకు ఆ మెతుకు మీద మన పేరు కూడా తెలియదని. అట్లాంటి సంఘటనలు మనకు చాలా సార్లు జరిగినాయి మమ్మీ. తిందామని కూర్చునే టైంకి ఎవరో వచ్చేది వాళ్ళకి పెట్టేయడం. చాలా సార్లు అంటే చాలా సార్లు. బియ్యం కూడా కడిగి పెట్టేసుకుంటా అండి. బియ్యం కూడా తెచ్చిన ఈ డబ్బాలు వేసుకొని. ఈరోజు ఇది కూడా తెచ్చిన మమ్మీ కొలతకి. జనరల్గా ఇంట్లో ఈ కప్పు బియ్యం వేస్తే నాకు మా వారికి సరిపోతుంది. కడిగేసి నీళ్ళు పోసి పెట్టాదు కుండ, రేపు కుండలో పోసి కడుగు. కుండలు అయితే బొచ్చడు ఉన్నాయండి, కాకపోతే చిన్నగా ఉన్నాయి. ఇవన్నీ నేనెందుకు కొన్నా అనుకున్నారా? పెరుగు తోడేయడానికి, పాలు కాచుకోవడానికి, కొన్నిట్లా ఏమో కల్లుప్పు దొడ్డుప్పు వేసేదానికి, ఇట్లా అని చెప్పి అన్ని కొని పెట్టిన. కనీసం బిర్యానీ వచ్చిన కుండ కూడా వదలలేనా బిడ్డ, దాచి పెట్టింది. అవును, అవి కూడా ఉన్నట్టున్నాయి. అవును అవును, కుండ బిర్యానీ కుండలు కూడా ఉన్నాయి ఇంట్లో. అవును, అవే కొంచెం ఇట్లా కచ్చు అయినాయి, ఇట్లా ఇరిగినాయి మమ్మీ. అవును, అవి జరా అంత చేస్తారో స్ట్రాంగ్ లేవు. బియ్యం కూడా కడిగేస్తా. ఎంత ఆహ్లాదంగా అంటే అండి, మీకు వీడియో ఏమో కానీ మాకు ప్రశాంతత కూడా చాలా బాగుంది. ఇక్కడ రాగానే మంచిగా అన్ని పెట్టేసుకొని ఈ చెట్టు ఎదిగిపోతుంది మమ్మీ, ఎందుకంటే దీనికి తెలియకుండా నీళ్ళు ఎక్కువైపోతున్నాయి. డ్రిప్ నీళ్ళు పోతూనే ఉన్నాయి. మళ్ళా మన నీళ్లు, అది కాక ఇవి కడిగిన నీళ్లు కదా, ఇంకా ఎక్కువ శాతం. కనీసం ఆ నీళ్లు వంపేది కూడా వీడియోలో సౌండ్. అవునా, పక్కన పిట్టల సౌండ్ ఎంత బాగుంది తెలుసా అసలు. ఈవెన్ కలర్ఫుల్ కూడా ఎంత బాగుంది మమ్మీ, కళ్ళకి పచ్చదనం, లైటింగ్. అవును, అదేదో మెడికల్ లాగా, అంటే ఒక థెరపీ లాగా అవుతుంది. అవును, ఉండే కొద్ది చాలా ఆలోచనలు ఉన్నాయి. మా మమ్మీ మేస్త్రి పని చేసి రూమ్ కడతా అంటుంది, ఎందుకంటే మా మమ్మీకి ఆ వర్క్ కూడా వచ్చు. రూమ్ కడతాడు. మా ఇంట్లో కట్టేటప్పుడు అన్ని దగ్గర ఉండి చూసుకున్నా కదా, ఒకసారి వాళ్ళకి టెక్నిక్స్ తెలకపోతే దీన్ని ఇట్లా దెబ్బ బట్టి ఇట్లా తీయండి రౌండ్ వస్తుంది అంటే టెక్నిక్స్ చెప్పినా నేను. మా ఇల్లు కట్టేటప్పుడే వచ్చింది నాకు అనుభవం. ఇంకోటి మా షోకేజ్లో చిన్న హౌస్ లాగా కట్టారు, దానికి స్టెప్స్ పెట్టి నీకు ఎంత తల్లాడిరమా. ఆ స్టెప్స్ నేనే ప్లాన్ ఇచ్చిన వాళ్ళు కడతలేరు, ఇంకా నేనే కట్టిన. అంటే ఓన్ థాట్స్ అనేది కొన్ని ఉంటాయి కదా, అట్లా అది వాడుతుందా. ఇలా అన్నీ వేసినాము, ఉప్పు వేసినాము. నీ మాటల్లో పడుతున్నా. అది నువ్వే వేసుకోవాలమ్మా, ఉప్పు వేసినావు తర్వాత. ఉప్పు వేస్తే అయిపోయి కూర అయ్యిందండి, మళ్ళీ ఇంకా అన్నం ఎందుకు కూరలాగా అయిపోయింది. ఇప్పుడు పోసేస్తాను నా రైస్. అక్క చేస్తే పీస్ ఉడికిపోతుంది మంచిగా. ఆ కవర్ ఎడిపోమ్మా ఉందా, ఉంటే కవర్లో పడేస్తాను. ఇందులో వాటర్ కూడా వస్తా. ఇది మూత కొనలలో కూర్చుంటే మంచిగా అనిపిస్తుంది. అప్పుడు ఇవేం నీళ్ళు మమ్మీ? ఇంకా నయా పొయ్యలే ఆయిల్. కొన్ని తక్కువ కట్టెలాగే కట్టెలాగే.
నాకు ఇంకా కొంచెం టైం పడుతుంది, అలవాటు అయిపోతాయి అన్నీ. నేను ఎరగొట్టగలనంట వారా కారీ అంత సాహసం వద్దు. చాలు అట్లా పెట్టేసి సన్నమాట అగ్గే ఎక్కువ అయిపోతుంది. పోసినామా? కలబెట్టి మూత పెట్టి కలబెట్టి బియ్యం కూడా వేసేస్తాము. వేసేసే బియ్యం. వాసన అయితే ల్యాండ్ అంతా తగ్గిపోతుంది. కానీ ఇక కొంచెం ఉప్పు చూసి సరిపోయింది, అన్నీ సరిపోయినాయి మమ్మీ. అద్భుత కాదు ఇంకా కింద తుడుగున్నాను. ఎక్సలెంట్. కింద నుంచి ఎత్తుకునేటప్పుడు చేతితో అట్లా అనుకోవాలి, ఎందుకంటే మట్టి కదా. ఇప్పుడు పోసి ఒక్క కొన్ని అవే నీళ్ళు పోయి దాంట్లో ముంచు, దాంతో తీసిపోయి. సరే వద్ద ఇవి కావాలా, మళ్ళీ ఎక్కువ కావాలని. 4 రోజులు అయితే నా బిడ్డ కట్టెల పొయ్యి మీద దంచుకోదు. ఇంక ఈ లెక్క ఊరికి పైన కట్టెల మీద వండుకొని ఊరిలో వండుకొని తినే అంత లేదులే. కానీ నీకే అయినా ఆడాడున్నాయి నీకు ఊర్లో. ఇంట్లో అదే బిల్డింగే మా అదే ఇల్లు బిల్డింగ్, నా ఇల్లు మాది. ఆడ బిల్డింగ్ పొయ్యిలు పైన మంచిగా ఇట్లా సజ్జ పైన ఉన్నాయి మా పొయ్యిలు. ఇంకా ఏడ కూడా అట్లనే కదా, కాకపోతే కట్టెలు పెట్టుకోవచ్చు. బిడువులు ఉన్నాయి చాలా పెద్దగా మాకు. ఇంకా అందరు ఊర్లో అందరు అంతే కదండి. ఇంటి ముందు చాలా ఓపెన్ ప్లేస్ చాలా ఉంటది. ఇల్లేమో 4 రూములు అట్లా ఉంటది, కానీ ఇంటి ముందు స్థలం చాలా ఉంటది. ఊర్లో అందరికి అట్లనే ఉంటుంది. 350 గజాలు 400 గజాలు ఉంటది ఈజీగా. ఇంకా ఎక్కువనే ఉండదు. అదే 4 ఇంకోండి పెట్టేస్తున్నా మూత. అయిపోయింది. నెక్స్ట్ పకోడీ వేసి చూపిస్తా. ఇది అవుతుంది, ఆ తర్వాత అది అవుతుంది. నాకు ఈ పొగతో నేను నేర్చుకుంటున్నాను. ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఆహా, కట్టెల పొయ్యి మీద బిర్యానీ అమేజింగ్ మమ్మీ. నిజంగా అంటే అసలు ఎంత బాగుంది తెలుసా, సూపర్ ఉంది. కారం వేయకుండా వేస్తే ఇంకా సాఫ్ట్గా భలే ఉండేటట్టుంది. మా పిల్లలతో పాటు మా తమ్ముడు కూడా మస్తు ఇష్టంగా తింటాడు. ఇంకా అవి తీసేసే మమ్మీ. సాఫ్ట్గా ఉంటే మా తమ్ముడు కూడా తింటాడా? మా తమ్ముడు మా పిల్లల కంటే పెద్ద పోరగాడు. ఆడికి తీయగా పాకాలు. మా తమ్ముడు అంటే ఒక తీయ పాకం అంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. మీలో ఎవరన్నా అన్నంలో చాక్లెట్ నంచుకొని తింటారా అండి? అన్నంలో అంటే అన్నము ఆల్రెడీ లక్కోడు కూడా ఆడ చీ అంటుండు. మా తమ్ముడు అన్నంలో ఆడు తినలేదు. ఆడు బిస్కెట్లు అన్ని తింటాడు. ఎక్లెస్ చాక్లెట్ ఉంటుందా చిన్నప్పుడు అటు వస్తూనే ఉన్నాను. ఇవి తీసేస్తా. ఎక్లెస్ చాక్లెట్ ఉండేది కదా, అది నంచుకొని తినేటోడండి. అది కొరకంగానే అల్లకించి క్రీమ్ అది చాక్లెట్ వచ్చేది. అన్నము అది నాకైతే ఆడికి తినిపి నీకు వాంతి వచ్చేది. చిన్నప్పుడు వాడు నా క్లాస్ రూమ్కే వచ్చి తినేటోడు. అంటే నేనే తినిపించేదాన్ని అనమాట. పెద్దదాన్ని అయిన దానికి అన్ని చాకరీలు చేసిన ఆడికి, ముడ్డి గడుగుడితో సహా ప్రతిదీ చేసిన నేను. అయితే ఎవరైనా ఇప్పుడు లక్కోడు అడుగుతాడు ఆ చిట్టి దానికి మమ్మీ. ఆడపిల్లలు అయితే అట్లా చూడండి ఎట్లా తెలుసా అక్క, అమ్మ తర్వాత అమ్మ అక్క. అవును మమ్మీ. మా ఓడికైతే నేను అన్ని చేసిన. అసలు ఎట్లా అంటే నా కడుపులో పుట్టిన నా పిల్లల కంటే కూడా ముందు నా తమ్ముడికి అన్ని చేసిన. అట్లా అని చెప్పి ఎల్లప్పుడు చేయలేదులే, కానీ అమ్మకు బాగాలేనప్పుడు అట్లా చేసినుండే. అప్పుడు ఆడు తినేటోడు క్రీమ్ బిస్కెట్లు, గుర్తుందారా? అన్నంలో క్రీమ్ బిస్కెట్ కూడా తినేటోడు అండి. ఆలుగడ్డ కూర అన్నము, పప్పన్నంలో, పచ్చడన్నంలో అది తినేటోడు. అబ్బా మా తమ్ముడు అండి, మేము ఆల్రెడీ ఛాయ్ తాగేటోళ్ళం. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేటోడు. ఎన్నిసార్లు ఛాయ్ పెట్టినా తాగేటోడు. చిన్నప్పుడు, ఇప్పుడు తాగుతలేడు. కానీ ఛాయ్ పెట్టకపోతే ఇంకా నీళ్ళు గ్లాసులో నీళ్ళు పట్టుకొచ్చుకునేటోడు, అందులో ముంచుకొని తినేటోడు. అబ్బా వీడివైతే అసలు చిన్నప్పుడు ఎంత అరాచకాలు ఉండేనంటే అట్లా తినేటోడా. ఇప్పుడు ఇంత ఎట్లా అయ్యిండంటే ఇప్పుడు కనీసం చికెన్ బోన్ కూడా తినాడు. ఇప్పుడు చికెన్ బోన్ తినాడు, క్రాబ్ బోన్ తినాడు. అసలు ఇప్పుడు పెద్ద సోక్ అయిపోయింది. అంతెందుకు స్కిన్ కూడా తింటలేడు ఈ మధ్య. అదే మార్పు వచ్చింది.
అది చిన్నప్పుడు అక్క అప్పుడు ఎంత చిన్న పిల్లలం కదా. ఇంకా అది అవుతుంది కదా, తర్వాత పకోడీ అప్పుడు మళ్ళీ చూపిస్తా. ఇదిగోండి ఇంతసేపు మనము ఆవిరిలో ఉంది కదా బిర్యానీ. అది చూడండి మమ్మీ మంచిగా కుక్ అయిపోయింది. ఆహా నా మనోడైతే లేసి ఉరికొస్తుండే చూడండి. వాసనకి నా మనోడు లేసి ఉరికొచ్చిండు. ఇదిగోండి అయిపోయిందండి. ఇంకా చూడు దించేద్దాం, మూత పెట్టేసి ఇంకా దించేస్తా. మమ్మీ ఆ మష్ పట్టిస్తా, మమ్మీ పెట్టేస్తా. ఇదిగో అయిపోయింది బిర్యానీ. విలేజ్ స్టైల్లో ఉన్న వాటితోనే మంచిగా టేస్టీగా కట్టెల పొయ్యి మీద. ఇప్పుడు ఇంకా కట్టెలు పెట్టు. ఇప్పుడు పకోడీకి సిద్ధం. పకోడీ పట్టుకో, తెచ్చిపెట్టు. బట్టొద్దు, అది పట్టుకో అటు ఇటు చెప్తా. పకోడీ కోసం అని చెప్పి కర్రలు పెట్టేస్తా. పట్టుకో పెట్టు. ఇవన్నీ వెరైటీగా ఉన్నాయి రా పప్పి. విరగొట్టు. పోయిగా స్మెల్ ఉంది, ఇట్లు వస్తుంది. మస్తు వస్తుందా? అవి విరగొట్టాలక్క. ఇవా ఇదే అటు వెళ్ళి హెల్ప్ చేయపో. అమ్మ కోసం నువ్వు ఇరగొడతావా నాన్న? అటు వచ్చి హెల్ప్ చేయి. చిన్నగా కుచ్చుకోకు. దేని మీద కూర్చోాలి? అంత పొడుగు పెట్టక, చిన్ననే పెట్ట. కాదు అట్లనే పెట్టేసేనా? కొన్ని ఇది ఉన్నాను కొన్ని. ఇదిగోండి ఇనుప కడాయి పెట్టినా, నూనె కూడా పోసిన. చాలే వంట కడాయిలోకి రాగల. రాదు చాలే ఆ నూనె ఎక్కువ వద్దు. వద్దా? ఆయన దాంట్లోకి వచ్చేటప్పుడు ఏం రాదులేదా? ఏం రాదమ్మా. ఇంకో మా డాడీ వాళ్ళ కోసం ఆ చికెన్ గట్టిగా చెస్ట్ పీసెస్ ఉన్నాయని, ఇంకా సరేలే పిల్లలు కూడా పకోడీ ఇష్టంగా తింటారని చెప్పి పకోడీ మొదలు పెట్టినా కానీ ఇద్దరం ఆలోచనలు. నేను సగం వాళ్ళ కోసం ఆలోచించాను, సగం వాళ్ళ కోసం. కడ అవి అవన్నీ తేనే లేదు. నా కళ్ళు పెట్టడానికి గ్లాస్ నాకు మస్తు మండి. వేసేమ్మా, వేసేసి. ఇక్కడ చూసిరా చికెన్ పకోడీ ఎప్పుడెప్పుడో గంట అవుతుందండి కలిపి పెట్టి. మంచిగా అసలు పట్టేసింది ఉప్పు కారాలు. కొంచెం ఉప్పు పడుతుంది మమ్మీ. ఉప్పు ఏవా ఈడనే ఉంది. వేస్తున్నా. దూరం నుంచే తినాను నువ్వు. దగ్గరే పెట్టు. ఎందుకంత నెయ్యి ఏం కాదు. నీకు అంత భయం అయితే ఇగో గెడుతో నెత్తి. వద్దు అమ్మ, ఇది తేలుతుందేమో గుండికాయ. దూరం ఉండి పప్పు. పేరేటి ఎందుకు వేస్తున్నాడు ఎంకమ్మా? పక్కకి చెప్ప. తీసేనా అమ్మది? ఉండనిలే తీసేనా? ఉండనిలే అక్కేసే. ఇంకా ఇంకో అట్లా వేసినా. మరి అది ఫైనల్ వేయాల్సింది నువ్వు. ఇంకా అయిపోయింది, ఏం రాదు. వేసి మమ్మీ నువ్వేమనకు మమ్మీ. అయ్యి ఇంకా ఎలాగేమ్మా? కింద కాళ్ళ మీద కూర్చో. కాళ్ళ మీద కూర్చో. ఏంది కాళ్ళ మీదనా? ఈ పొగకి ఆ మంటకి కూర్చునేటట్టు ఫోటో తీస్తాడు. ఫోటో తీ తక్కువని. జరుగు మమ్మీ నువ్వు. తక్కువని తీసినావా? మంచిగా పెట్టు మాకు. తీసినావా? రాలేదా? సింగిల్ మొక్కం ఉందా? నవ్వుకుంటాను. ఇప్పుడు కూర్చుంటా తక్కువ అని కొట్టినా. ఇక కూర్చుంటే మంచిగా వస్తుంది. ఆడ కూర్చోనా? కూర్చో, ఇట్లా కూర్చో. నీకు మంట ఉండదు. చూసేనా గుండెకాయ అయిపోయింది. అదేమి ఇంకా తేలేదు మమ్మీ. నేను గాలి పట్టుకుంటా. ఇంకో ఫస్ట్ నువ్వు అవన్నిటిని నన్ను లేసేసి తర్వాత చూసుకోవాలి పట్టుకొని.
గంట సేపు వేస్తున్నావు ఇప్పుడే. వేసేనా అన్నీ వేసాకరా ఇంకా లేవు మమ్మీ కొన్ని ఉన్నాయి. ఏగినాయి ఉండమ్మా, ఏగిపోయినాయి. ఇంకా లేని రా పకోడి తీసాను. నువ్వు అట్లున్నావు. ఇది పట్టుకోవాలి నాన్న, అది బెనుకుతుంది. జాగ్రత్త ముందు పడుతుంది. ఆన్ చేయనా ఆన్ చేసి ఉంది గంట నుంచి. ఇజ్జత్ మొత్తం పోయింది అయితే. పట్టుకో పట్టుకో. ఆ ఫోటోది నువ్వు అవి చెప్పనే అవసరం లేదు, నువ్వు పని నువ్వు చేసుకుంటే. పట్టుకో. పట్టుకో ఆ, అంటే కొంచెం వదిలినా వచ్చేస్తుందా అమ్మాయి? ఆహా, సేఫ్టీగా పట్టుకో, జాగ్రత్త. ఇటు సైడ్ చూడు ఒకసారి. అటు ఇట్లా ఇట్లా ఏళ్ళు పెట్టా ఏదో ఒకటి చూపి. మీ బావకి నేను పెడుతున్నానా, పెట్టి తినేటప్పుడు ఆయన అది కూడా ఫోటో తీద్దు. ఇది చూసిరా, నిజానికి కట్టెల పొయ్యి మీద నూనెతో ఏదైనా వంటకాలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే కొంచెం చేయగలరు, కానీ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, కొంచెం అటు ఇటుగా వచ్చిన వాళ్ళు ఆ నూనె కానీ ఇప్పుడు ఆ మంటల్లో పడింది అనుకో, కొంచెం అంతగిన ఆ మంట ఇంకా పెద్దగా అయిపోతుంది. చాలా డేంజర్, రిస్కీ అనమాట. నూనెతో ఏదైనా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అది కాక కాలిపోతుంది. అసలు మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో తెలియట్లే, కానీ మంట అయ్యి చాలా సెగ కొడుతుంది. దమ్ములకే ఉడికిపోతాయి మమ్మీ ఏ కూర అయినా. మరి గ్రిల్డ్ అంతా కూడా అదే కదా, మంట మీద ఇట్లా ఉడికిపోయేది. అదే పకోడీ కాస్త ఫ్రై లాగా చేసిన, కానీ మంచిగా పకోడీ లానే అయింది. ఎందుకు మమ్మీ మంట చాలా ఇక చాలా ఎక్కువైపోయింది మమ్మీ. జాగ్రత్త. ఏమో ఇక కాల్చడాన్ని కామన్ అయిపోతుంది. కాల్చుకుని తీసేసి రామ్మ మంట అయిపోయిందా? ఇట్లా కూడా ఒకటి తిన్నానా. నువ్వు కట్టలు నువ్వు పెడతా ఉండవు. అయిపోయిందమ్మా, బంద్ చేయనా మరి? ఆరిపోయినా? అయిపోలేదా అమ్మాయి? చూడు మమ్మీ ఏగిపోయినాయి. ఇంకా అది ఉంది తెగ. ఇంకా సెగ ఉంటే కొంచెం అంత అట్లా సిమ్లో వదిలేస్తే అయిపోయి. నా బిడ్డ పొగ కన్నాడుతుంది. ఇలాంటి ప్లేస్లో ఇట్లా చేసుకుంటాము, ఎంత తిన్నా అరిగిపోయేటట్టుంది. అసలు టైం ఎంత అయిందిరా పప్పు? ఈరోజు ఏం రా, నువ్వు ఏం మాట్లాడలేవు, ఆకలిస్తున్నా. అదే కదా మమ్మీ, వాసన వస్తుందని నేను అనుకున్నాను మీరు 2-3 టైమ్స్ ఆ బిర్యానీ ఓపెన్ చేసినప్పుడు. మమ్మీ వాసన అన్నదా, ఇప్పుడు ఆకలిస్తుందని కూడా వాసన. అంటలేవు. ఇంకా తీసేసేయనా అమ్మే? అయిపోయిందమ్మా, అయిపోయినట్టే అమ్మే. రోస్ట్
నానబెట్టేస్తున్నావు. అట్లా కూర్చో అక్క. గిన్నెతో ఒక 2 ముక్కలు ఇట్లా లేపి ఇట్లా పెట్టు. గిన్నె కాదు దీనికి. అంతే. అసలు ఇవి గంటలు తెచ్చుకోలేమన్నా మనం. ఏవి సరిగ్గా పుల్లల గంటి, అదే చిల్లుల గంటి. పట్టుకొస్తావు పట్టుకొస్తావు. ఎంత కలర్ఫుల్గా ఉందిరా. అసలు వంటకాలు డిఫరెంట్ అవుతున్నాయి మమ్మీ. మరి మనం ఎప్పుడు చేసినట్టు చేసినా కూడా ఇక్కడ ఇంకొకలాగా అయిపోతుంది. మనం సేమ్ ప్రాసెస్ లోనే ఇంట్లో చేసినా కూడా ఇంత కలర్ఫుల్ ఉండట్లే, ఇంత టేస్ట్ ఉండట్లే. ఇంకా టేస్ట్ కూడా ఉండట్లే ఉంది. ఇది కట్టెల పొయ్యి మీద అయ్యే వరకు అసలు టేస్ట్ డబుల్ అయిపోతుంది. ఆ కలర్ఫుల్ గా అంటే ఆ వంటకం కూడా టెక్స్చర్ అదంతా భలే అవుతుంది. సరే గాని అమ్మ తీసుకుంది. పాట పాడు. నేను పాట పాడు ఇప్పుడు ఉన్న నా ముఖానికి చీదుడికి. ఈ పొయ్యి తీసేనా అమ్మ ఇంటి నుంచి? ఇట్లా కట్టెల పొయ్యి మీద ఏమైనా చేసినప్పుడు పొయ్యి మీద ఒక ముక్క పడితే తీసుకోకండి. వంటలో ఏదైనా సరే ఇంకోటి అట్లనే పట్టుకో. మా వారి కోసం నేను చేసిన చికెన్ పకోడీ కూడా అయిపోయింది. బుజ్జి మీ వారి కోసమేనా? ఇంకెవరి కోసం కాదా? డాడీ కోసం కాదు, తమ్ముడు కోసం కాదు, అమ్మ కోసం కాదు, పిల్లల కోసం కాదు. వాళ్ళ కోసం చేస్తుందంట. కాదు 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 కాదు. అయ్యో అమ్మో అది కాదు, ఏదో ఇంట్లో చెప్పినట్టుగా అలవాటు అయిపోయింది. కానీ ఇది మా అందరి కోసం, మా ఆయన కోసమే కాదు, మా అందరి కోసం, ఈవెన్ నా కోసం కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరి కోసం కాదక్క, అది సబ్స్క్రైబర్ల కోసం. సబ్స్క్రైబర్ల కోసమా? నిజం రా, కానీ వాళ్ళు తినలేరు కదరా. ఒక రోజు మనం పార్టీ చేసుకోవాలి. తినలేరు, వాళ్ళ కోసం చేసినావు చెప్పులు వదిలేసిన నీ స్టైల్లో. వాళ్ళ బదులు మనం తిందాం. ఏం చేస్తావు? పకోడీ చేస్తే తినకుండా నువ్వు ఇప్పుడే తెచ్చి తినకుండా అంటావు. ఒకటి తీసుకో. మొత్తం చెస్ట్ పీసే. స్కిన్నో లేదు, ఉంటే తినా అంటావు కదా, స్కిన్నే లేదు. తల్లి గుండెకాయ బాగుందా? తర్వాత అన్నం పెడతా. కథం అయిపోయింది, అంత కథం చేసేసినావా? మరి మీ డాడీకి పెట్టవా? ఇప్పుడు అన్నం తింటాడు, అన్నం పెడతా. తినని కానిస్తాను, ఇప్పుడే పెడతావా? గుండెకాయ గుండెకాయ నేను తింటా. 178. గుండెకాయ ఒకటి వేసిండు. అది ప్లేట్లో ఉంటాయి కదా కాదు, గుండెకాయ. దానికి తెలియదు, దాన్ని అగో అమ్మా తీసుకో తల్లి, అదేనే గుండెకాయ. అదే మా గుండెకాయ తీసుకో. ఇప్పుడే చికెన్ లెగ్ పీస్ లో వేయాలి. చికెన్ లెగ్ పీసులు 2. ఓకే మాది అయిపోయింది. ఇదిగోండి పిల్లలు, మా వారు, డాడీ అందరూ ఇంకా తింటున్నారు. ఇంకా ఎట్లుంది బుజ్జి? బాగుంది. కొంచెమే బాగుందా, చాలా బాగుందా? వేసేదానికి ఇక్కడికి తేడా ఉందా? చూసి కింద గ్యాస్ పొయ్యి కంటే కట్టెల పొయ్యి కింద మంచిగా ఉంది. వాళ్ళకి ఏం పెట్టకాలి, తినరాదు, కూర తింటారు. నిజంగా అండి చాలా బాగుంది. ఇంక ఇప్పుడు మేము అందరం కూర్చున్నాం కదా, అందరం ముచ్చట్లాడుకుంటూ మంచిగా తింటాము. ఈ వ్లాగ్ ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అసలు ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు. దీన్ని చూడండి, ఒక లైక్ చేయండి. అట్లనే మీకు ఏమనిపించింది చెప్తూ ఉండండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా, మీరు ఏది చెప్పినా మార్చుకుంటూ దానికి తగినట్టు మీకు నచ్చినట్టు చేస్తూ ఉంటా. ఇప్పుడు వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. కీప్ సపోర్టింగ్. బాయ్. ఒకటి ఏం చెప్తావు? బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, వీడియో అంతా మొత్తం చూడండి. నేను నా లక్కోడు చూడు తాగుతావు కూడా ఉప్పుతున్నాడు. నాన్న నువ్వు ఒక్కడివే రెసిపీ, అది బిర్యానీ ఎట్లుందో చెప్పలేదు. చెప్పు, మాట్లాడు. బిర్యానీ ఇప్పుడు చెప్పు. మంచిగా ఉంది. బాయ్. మా అయ్య మంచిగా చెప్తాడు.